హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజొచ్చేసి మొదటి శ్రావణ శుక్రవారం కదా! ఇంకా మేమైతే ఊరు వెళ్ళొచ్చాము. వచ్చేసరికి పొద్దున్న 9, 10 అయిపోయిందని. అని ఇంకా నేను ఇంట్లో అయితే పూజ చేయలేదు ఈరోజు పొద్దునైతే. ఇల్లంతా క్లీన్ చేసుకుందామని. వర్షానికైతే బాల్కనీలు గలీజయిపోయాయని ముందుగా బాల్కనీలన్నీ క్లీన్ చేసేసాననమాట. తర్వాత బట్టలన్నీ పిండేసి, తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంగ దేవుడి గది కూడా శుభ్రం చేద్దామని అంతా శుభ్రం చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత దేవుడి సామాన్లు కూడా అన్నీ క్లీన్ చేసేసి బొట్లు పెట్టేసుకున్నాను. ఇక ఇల్లు క్లీనింగు, దేవుడి సామాన్లు, దేవుడి రూము అంతా క్లీన్ చేసుకోవడానికి ఒక 2, 3 గంటలు టైం అయితే పడుతుందండి నాకు. ఒక్కదాన్నే ఒక్కొక్కటిగా అన్నీ క్లీన్ చేసుకుంటుంటాను నిదానంగా. తొందర ఏం లేదని. ఇక సాయంత్రం కదా పూజ చేసుకునేది అని ఒక్కొక్కటిగా అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత పువ్వులైతే ఊరికెళ్ళాను కదా! మా ఆడబిడ్డ అయితే ఇలా తీసుకొచ్చిందండి పువ్వులు. పువ్వులు ఊర్లో తోటలు కాబట్టి చాలా ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. ఇలా పువ్వులు, ఆకులు, గన్నేరు పూలు కొన్ని తెచ్చిచ్చింది. గన్నేరు పూలు చూస్తేనే మాకు చిన్నప్పుడు ఇంట్లోనే ఇలా గన్నేరు చెట్టు, నందివర్ధనం చెట్టు, మందారం చెట్టు ఇలా ఉండేవన్నమాట ఇంటి ముందరే. అస్సలు పూలే కొనుక్కునే వాళ్ళం కాదు. ఎండాకాలం వస్తే సన్నజాజులు, మల్లెపూలు అవి ఒక్కటే కొనుక్కునే వాళ్ళము. చిన్నప్పుడు కూడా చాలా పూజలు చేసేవాళ్ళమండి. చిన్నప్పుడు మా స్కూల్ దగ్గరే సంతోషి మాత గుడి ఉండేది. అక్కడ మేము లంచ్ టైం అయితే చాలు ఫ్రైడే రోజైతే గుడికెళ్ళి లంచ్ టైం లోపల మొక్కేసుకొని వచ్చేవాళ్ళము. ఫ్రైడే సంతోషి మాతకు బాగా పూజ చేసేవాళ్ళం కాబట్టి ఫ్రైడే రోజు పులుపు తినేవాళ్ళం కాదనమాట. అంటే చింతపండు, టమాటా, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ అలా తినేవాళ్ళం కాదు. ఒక్క పొద్దు ఉండేవాళ్ళము. ఇంక రాత్రిపూట అయితే పూరి హల్వా అయినా, పూరి మ్యాంగో జ్యూస్ అయినా అలా తాగేవాళ్ళం అనమాట. అలా చేసేవాళ్ళము. పెళ్ళి కాకముందే నేను 16 సోమవారాల పూజ కూడా చేశాను. ఇంక పెళ్ళయిన తర్వాత వైభవలక్ష్మి పూజ అయితే ఒక 3 టైమ్స్ చేశాననమాట. ఒక్కసారి రెంటింట్లో చేశాను. 2 సార్లయితే సొంతం ఇంట్లోనే చేశాను వైభవలక్ష్మి పూజ. ఇంక అప్పుడైతే ఇలా వీడియోలు, ఫోటోలు అయితే తీసేవాళ్ళం కాదు కాబట్టి ఇంక మామూలుగా పూజ చేసుకునేవాళ్ళము. ఇప్పుడైతే బాగా వీడియోలు అవి తీసుకుంటున్నాం కదా! అందరు చూస్తున్నారు బాగా. ఒకరికొకరు తెలుసుకొని కూడా పూజలు చేస్తున్నారు కదా! ఇంక నేనైతే ఇలా చేసుకుంటానండి. ఉన్న వాటిలోనే ఆర్భాటం లేకుండా మా ఆయన తెచ్చిన వాటిలోనే ఇలా పూజ చేస్తూ ఉంటాను. చిన్నప్పుడైతే శుక్రవారం పూజ చేయాలంటే మేము ముందు రోజే అన్నీ కడిగేసి దేవుడి సామాన్లు, ఇత్తడి సామాన్లు అన్నీ కడిగేసి పెట్టుకునేవాళ్ళము. ఇంక మాకు వెనక పక్క ఒకటే ముందర పక్క వాకిళ్ళు ఉండేటివండి బాగా పెద్దగా. అక్కడైతే మేము పేడ కూడా బాగా చల్లేసి రాత్రే ముగ్గులేసి పెట్టుకునేవాళ్ళం చిన్నగున్నప్పుడైతే. ఇంక తర్వాత అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది కాబట్టి ఇంక వాకిళ్ళు, పేడ చల్లడాలు ఇలాంటివి ఏవి లేవు కాబట్టి పని అయితే ఈజీగానే అయిపోతుంది ఇప్పుడు. కాకపోతే కొంచెం నిదానంగా చేసుకుంటూ ఉంటాను నేనే పని. ఇంక దేవుడికి సంబంధించినటివి ఇలా పొద్దున్నే లేసి ఒక గంట ముందుగా లేసి నిదానంగా చేసుకుంటూ ఉంటాను. ఇలా పూజ చేసుకుంటూ వీడియోలు పెడుతుంటే నాకు గుర్తొస్తూ ఉన్నాయన్నమాట. చిన్నప్పుడు అలా పూజ చేసుకునే వాళ్ళం కదా! అప్పుడే వీడియో తీసి అప్పుడే పెడుతుంటే ఇప్పటికి ఎన్ని లక్షలు, ఎన్ని లైకులు, ఎన్ని వ్యూవర్స్, ఎన్ని సబ్స్క్రైబ్స్ అయితుండేనో ఏమో అని గుర్తొస్తూ ఉంటుంది నాకు. శ్రావణ శుక్రవారం అంటేనే లక్ష్మీ పూజ. లక్ష్మీ పూజ అంటే మనము డబ్బులు బాగా రావాలని, డబ్బులు బాగా వస్తాయని అలా కాదండి. మనం ఏవైతే పనులు చేసుకుంటుంటామో శుభకార్యాలు కానీ, మనం ఏవైనా కొత్త పనులు, ఇంటి పనులు కానీ ఏమన్నా ప్రారంభించేటప్పుడు అడ్డంకులు రాకుండా ఉండడానికి, మన ఉద్యోగ ప్రయత్నంలో ఏవైనా అడ్డంకులు రాకుండా ఉండడానికి, మనం ఆరోగ్యంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, సుఖశాంతులతో ఉండడం కూడా లక్ష్మీనే అన్నమాట. లక్ష్మీప్రదంగానే ఉండాలని కోరుకుంటాము. లక్ష్మీ పూజ అంటేనే ఏవో డబ్బులు వచ్చేస్తాయని, మనకు బాగా డబ్బులు రావాలని అలా అనుకోకూడదన్నమాట. మనం ఇంట్లో సుఖశాంతులతో
కొంచెం ఆరోగ్యంగా పిల్లలతోని సంతోషంగా గడుపుతూ ఉంటే అదే చాలు కదా మనకి. మనం ఏవైనా పనులు ప్రారంభించినప్పుడు మనకి డబ్బులకి కూడా ఆటంకం కలగకుండా అన్నీ సవ్యంగా జరిగిపోవడానికి కూడా లక్ష్మీ పూజ చేస్తుంటాం కదా! అలాగే అన్నమాట. నేనైతే వైభవలక్ష్మి పూజ అయితే ఒక 3 టైమ్స్ చేశాననమాట. చాలా బాగా అనిపించింది నాకప్పుడు. మా పిల్లలు చిన్నగున్నప్పుడు చేశాను ఆ పూజ నేను. ఇంక ఇప్పట్లో అయితే ఇప్పుడు చేయలేదండి. మళ్ళీ ఒకసారి అయితే సంకష్ట చతుర్దశి కూడా చేశాననమాట. ఇలాగైతే గడిచింది.